నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. నిన్న కల్వకుర్తిలో అడుగు పెడితే 309 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. నేను కూడా అన్నా, ఒక్క నిమిషం అన్నా, ఒక్కసారి ఆర్మూర్లో అడుగు పెట్టన్నా, ఒకసారి నందిపేటలో అడుగు పెట్టు. 50 ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష, ఒక డిగ్రీ కాలేజీ లేదు. నేను అన్ని 22 లెటర్లు రాశాను గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి. 22 లెటర్లు. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారు రాశాను, సీతక్కకి రాశాను. దయచేసి నేనేం అంటలే అధ్యక్ష, పేదలకు ఇల్లు అధ్యక్ష 10 సంవత్సరాల అధ్యక్ష 525 ఇల్లు అధ్యక్ష. అందులో 400 సెమీ ఫినిష్ అధ్యక్ష. 100 ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు. అది నేను పుట్టిన ఊర్లో అంకాపురం గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష. నేను ఎలాగానే ఎమ్మెల్యే గెలవగానే అందరూ వచ్చారు. 10 సంవత్సరాల చెల్లున్నది, 10 సంవత్సరాల చెల్లిన 88 ఇల్లు అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బంది పడు. నేను కూడా రిచ్ అన్నా, నేను ఊరికొక్కరు రిచ్ అనేంత అందరూ పేదవాళ్ళందరూ రిచ్ గారు. 80 సంవత్సరాల వృద్ధులు బస్టాండ్లలో ఇల్లు లేకపోయాడు. నేను మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి నిజామాబాద్ అడిగాను, సత్యే ముందు ఇల్లు ఇవ్వండి. రాజకీయాలు ఇటు తిట్టుకున్నాడు, అటు తిట్టుకున్నాడు, లక్షల కోట్ల అప్పు తెచ్చుడు, 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు. ఎవరికి అధ్యక్ష ఇది? ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు అవుతున్నాడు. ఏమడుగుతున్నారు వాళ్ళు? పెన్షన్ అధ్యక్ష. 4 అంతస్తున్నోడు పెన్షన్ వస్తుంది, గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు. ఇదేం ప్రభుత్వం అధ్యక్ష? ఎక్కడొక్కసారి మార్చండి అధ్యక్ష. మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నా అధ్యక్ష, నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా లెటర్ ప్రత్యక్షంగా కలిశాను ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? రాకేష్ మీ దగ్గర ల్యాండ్ ఉంది అన్నాడు. రెడీ ఉంది బైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి. అమెరికాకి వెళ్ళి వచ్చి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళలేదు అధ్యక్ష. చక్కగా ఎయిర్పోర్ట్ పోయాను, సెక్రటరీ వెళ్ళాను అన్న. వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఓఎస్డీ గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేయని చెప్పాడు. పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష? ఎవరో కన్సల్ట్ సెక్రటరీకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ఏదైతే కొడంగల్తో పాటు